కండిషన్స్కి అమ్యూనిటీ ఫ్లూయిడ్ ఉమ్మనీరు అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో దీనికి కారణాలు ఏంటి, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో యాక్చువల్గా అమ్యూనిటిక్ ఫ్లూయిడ్ అనేది గర్భాశయం లోపల ఒక పొర లోపల అమ్యూనిటిక్ ఫ్లూయిడ్ తయారవుతుంది బిడ్డ చుట్టూ. ఇది మేజర్గా బిడ్డ యొక్క యూరినేషన్ అంటే 50% యూరిన్ అనేది కలెక్ట్ అవుతుంది అన్నట్టు. సో ఇంకా వేరే వాటర్ అనేది ఈ ప్లసెంటా నుంచి కూడా కొంత ఫ్లూయిడ్ వస్తుంది, బిడ్డ లంగ్స్ నుంచి కూడా కొంత ఫ్లూయిడ్స్ వస్తాయి. సో ఇవన్నీ కలిసి అమ్యూనిటిక్ ఫ్లూయిడ్ తయారవుతుంది. సో ఈ అమ్యూనిటిక్ ఫ్లూయిడ్ అనేది రెగ్యులర్ గా తయారవుతుంటది. అది రెగ్యులర్ గా మళ్ళీ బిడ్డ స్వాలో చేయడం ద్వారా తగ్గుతుంటది. సో ఇది ఒక బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. అంటే ఎన్విరాన్మెంట్ అనేది ఒక బ్యాలెన్స్ మెయింటైన్ అవుతూ ఏ నెలలో ఎంత అమ్యూనిటిక్ ఫ్లూయిడ్ ఉండాలనేది అది మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇవి డిస్టర్బ్ అవుతాయో, ఈ ప్లాసెంటా ఫంక్షన్ లేకపోతే బిడ్డ సరిగా ఫంక్షన్స్ డిస్టర్బ్ అవుతాయో, ఈ అమ్యూనిటిక్ ఫ్లూయిడ్ అనేది పెరిగిపోతుంది లేకపోతే తగ్గిపోతుంది. సో మనం ఇప్పుడు ఈ అమ్యూనిటిక్ ఫ్లూయిడ్ పెరిగిపోవడం గురించి మనం మాట్లాడుతున్నాము. సో ఎందుకు ఇది అమ్యూనిటిక్ ఫ్లూయిడ్ పెరుగుతుందంటే కొన్ని కండిషన్స్ వలన, తల్లికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వలన, అంటే షుగర్ అన్కంట్రోల్ షుగర్ ఉంటే అప్పుడు కూడా తల్లి ఎక్కువగా ఫ్లూయిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది లోపల మాయ అనేది. ఇంకా ఒకవేళ యాంటీడీ వాళ్ళకి RH నెగిటివ్ ప్రెగ్నెన్సీ ఉన్నదనుకోండి, వాళ్ళకి యాంటీడీ సరిగా అంతకుముందు తీసుకోక నాన్ ఇమ్యునైజ్డ్ అంటారు వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా హైడ్రాస్ పిటాలిస్ అని డెవలప్ అయ్యి అది కూడా వాటర్ ఎక్కువైపోతుంది, బిడ్డకు కూడా డేంజరే ఉంటుంది ఆ టైంలో. ఇలా సమస్యలు, మదర్ సమస్యల ద్వారా ఫ్లూయిడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా చాలా మటుకు 50% ఆఫ్ ద కండిషన్స్ లో అసలు ఏ సమస్య తల్లికి బిడ్డకి ఏ సమస్య లేకున్నా కానీ వాటర్ అనేది ఎక్కువ ఉండొచ్చు. కొన్ని ఫీటల్ సమస్యలు, అంటే బిడ్డకు ఏ సమస్యలు ఉంటే వాటర్ ఎక్కువ అవుతుందంటే బిడ్డ సరిగా స్వాలో చేయలేకపోవడం కండిషన్స్, అంటే గొంతులో ఎక్కడైతే స్వాలో చేస్తుందో ఈసోఫేగస్ లో ట్యూమర్ ఉండడము, లేకపోతే అక్కడ సరిగా ఫామ్ కాకపోవడం, స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉండడం, ఆ డిఫెక్ట్ ఉండి బిడ్డ స్వాలో చేయలేకపోతుంది అన్నట్టు, అలాంటి సమస్యలు ఉండడం. ఇంకా కిడ్నీస్ నుంచి ఎక్కువ యూరిన్ ప్రొడ్యూస్ కావడం కిడ్నీ సమస్యలతోని, బిడ్డకు కిడ్నీ సమస్యలతోని. ఇంకా కొన్ని నరాల జబ్బులు, అంటే నరాల న్యూరల్ ట్యూమర్స్ ఉంటాయి బిడ్డకి, అవి కూడా ఎక్కువ సెక్రెట్ చేస్తాయి అన్నట్టు, వాటర్ ఎక్కువ సెక్రెట్ చేస్తుంటాయి. ఇంకా ప్లసెంటల్ ట్యూమర్స్ కూడా అది కూడా ఎక్కువ వాటర్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్ ద్వారా వాటర్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, అవసరంగా ఎంత ఉండాలో దానికన్నా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎక్కువ అంటే దీన్ని ఈ పాలీహైడ్రామియస్ అనే కండిషన్ ఎప్పుడు ఎలా డిటెక్ట్ చేస్తామంటే స్కానింగ్ ద్వారా చూస్తాం అన్నట్టు. సో ఈ స్కానింగ్ లో మాకు ఎప్పుడైతే అమ్యూనిటిక్ ఫ్లూయిడ్ మోర్ దాన్ 24 సెంటీమీటర్స్ ఉందో అది గ్రేడ్ 1 హై పాలీహైడ్రామియస్ అన్నట్టు. తర్వాత మోర్ దాన్ 34 అంటే అది చాలా గ్రేడ్ 3 పాలీహైడ్రామియస్. సో అమ్యూనిటిక్ ఫ్లూయిడ్ ఈ పాకెట్ కూడా 8 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉండి, సింగిల్ పాకెట్ ఎక్కువ ఉండి కొన్ని అల్ట్రాసౌండ్ ద్వారా ఇది డయాగ్నోస్ చేస్తాము. సో మేజర్గా మదర్కి ఎలా ఉంటుందంటే, మదర్కి చాలా ఆయాసము, పొట్ట చాలా 6 నెలల ప్రెగ్నెన్సీ అయితే 8 నెలల ప్రెగ్నెన్సీ లాగా కనబడము, లేకపోతే 8 నెలల ప్రెగ్నెన్సీ అయితే ఆల్రెడీ డెలివరీ స్టేజ్కి వచ్చినట్టు అంత సైజు ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఇంకా బిడ్డ మూమెంట్ సరిగా తెలియకపోవడము, ఇంకా టైట్గా ఉండడం, పొట్ట ఎప్పుడు ఇట్లా టైట్గా టెన్షన్ ఫీల్డ్గా ఉన్నట్టు అనిపించడము, బిడ్డ కదలిక లోపల ఎంత కదిలినా తనకు ఏర్పడకపోవడం లాంటి సమస్యలు తను ఫీల్ అవుతుంది. ఇంకా కొన్నిసార్లు విపరీతంగా ఫ్లూయిడ్ ఎక్కువ ఉంటే కూడా తనకి అసలు ఆయాసం రావడం, పొట్ట ఇట్లా లంగ్స్ ప్రెస్ చేసేసి ఆయాసం రావడం లాంటి సమస్యలు వస్తాయి. సో ఇలా తను కంప్లైంట్స్ చెప్తుంది అన్నట్టు, ఇలా అలాంటి సమస్యలు ఉన్నామని. సో ఇలా ఉన్నప్పుడు మేము స్కాన్ ద్వారా ఎప్పుడైతే డయాగ్నోస్ చేస్తామో పాలీహైడ్రామియస్, వీటికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, యాక్చువల్గా వీళ్ళకి ఏం సమస్యలు రావచ్చు. ఎప్పుడైతే 8th మంత్లో ఇలా 8th మంత్ 7th మంత్లోనే బాగా వాటర్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుంటుందో వాళ్ళకి సడన్ గా వాటర్ బ్రేక్ అయ్యే ప్రాబ్లమ్స్ రావచ్చు, సడన్ గా లోపల ప్లసెంటా సెపరేషన్, అబ్రప్షన్ అయ్యి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ రావచ్చు, నెల నిండక ముందే వాటర్ బ్రేక్ అయితే బిడ్డ ప్రీటర్మ్ పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా సమస్యలు రావచ్చు. వాళ్ళ బాగా ఆయాసము, పొట్ట బాగా పెద్దగా ఉండే ఆయాసం పరిస్థితి, అసలు తట్టుకోలేని పరిస్థితి కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళకి ఎలా మనము కేర్ తీసుకోవాలి. సో మన రెగ్యులర్ అల్ట్రాసౌండ్ ద్వారా ఏమైనా బిడ్డ స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ లాంటివి ఉంటే అవి మనం పుట్టినాకనే ఏమైనా చేయాల్సి వస్తుంది, దానికన్నా ముందు ఏం చేయలేము. కానీ ఈ వాటర్ అనేది రిడ్యూస్ చేయడానికి ఒక అమ్యో రిడక్షన్ ద్వారా, అంటే కొంత ఇంజెక్షన్ ద్వారా అల్ట్రాసౌండ్ గైడెడ్ తోని మనము కొంత వాటర్ తీసేయచ్చు.
అది కూడా అత్యవసర పరిస్థితిలో ఎప్పుడైతే తల్లికి చాలా సమస్య ఉంది, చాలా ఇబ్బందులకు ఉన్నదని అంటే మోర్ దెన్ 30 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఫ్లూయిడ్ ఉన్నదంటే అలా చేయొచ్చు. ఇంకా కొన్ని రకాల మెడిసిన్స్ కూడా ఉంటాయి, అవి కూడా చాలా ఓన్లీ డిఫైన్డ్ కేసెస్కే ఇస్తాము. సో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే 7th 8th మంత్లో ఎక్కువగా టూ మచ్గా స్ట్రెయిన్ చేసే పనులు చేయొద్దు. ఇంకా హస్బెండ్ వైఫ్ రిలేషన్ కూడా లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ 9th మంత్ లోపలే డెలివరీ అయితే ప్రీటర్మ్ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఇంకా సడన్గా వాటర్ పోయినప్పుడు ఒక్కోసారి అంబ్లికల్ కార్డ్ ప్రొలాప్స్ అంటే అంబ్లికల్ కార్డ్ అనేది బయటకు వచ్చేసి సడన్గా బేబీ కూడా డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. జర్నీస్ టోటల్గా అవాయిడ్ చేయాలి. ఇంకా తను రెగ్యులర్గా చెకప్స్ చేసుకుంటూ డాక్టర్ దగ్గర రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ బిడ్డ పరిస్థితి ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది, మూమెంట్స్ ఎలా ఉన్నాయి తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే తనకు న్యాచురల్గా మూమెంట్స్ కౌంటింగ్ అనేది సరిగా చేయరాదు కాబట్టి. సో ఇలా జాగ్రత్తలు తీసుకొని మనం ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎవరికైతే ఎక్కువ ఉన్నదో వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకొని ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి.